215 రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము. బబులోనును గూర్చియు కల్దీల దేశమును గూర్చియు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా యెహోవా సెలవిచ్చిన వాక్కు. జనములలో ప్రకటించుడి, సమాచారము తెలియజేయుడి, ధ్వజమునెత్తి మరుగు చేయక చాటించుడి. బబులోను పట్టబడును, బేలు అవమానమునందును, మెరోదకు నేల పడవేయబడును. బబులోను విగ్రహములు అవమానమునందును, దాని బొమ్మలు బోర్లద్రోయబడును. ఉత్తర దిక్కు నుండి దాని మీదికి ఒక జనము వచ్చుచున్నది. ఏ నివాసియు లేకుండా అది దాని దేశమును పాడు చేయును. మనుష్యులేమి పశువులేమి అందరునూ పారిపోవుదురు, అందరునూ తరలిపోవుదురు. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు వారును యూదా వారును కూడివచ్చెదరు. ఏడ్చుచూ సాగుచూ తమ దేవుడైన యెహోవా యొద్ద విచారించుటకై వచ్చెదరు. ఎన్నటికినీ మరోబడని నిత్య నిబంధన చేసుకొని యెహోవాను కలుసుకొందము రండని చెప్పుకొనుచు సియోను తట్టు అభిముఖులై అచ్చటికి వెళ్ళు మార్గము ఏదని అడుగుచూ వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. వారి కాపరులు కొండల మీదికి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి. జనులు కొండ కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మరిచిపోయిరి. కనుగొనిన వారందరూ వారిని భక్షించుచూ వచ్చిరి. వారి శత్రువులు, మేము అపరాధులము కాము, వీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాధారమునగు యెహోవా మీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించినని చెప్పుదురు. బబులోనులో నుండి పారిపోవుడి, కల్దీల దేశంలో నుండి బయలువెల్లుడి. మందలకు ముందు మేకపోతులు నడుచున్నట్లు ముందర నడువుడి. ఉత్తర దేశము నుండి మహాజనముల సమూహమును నేను రేపుచున్నాను. బబులోనునకు విరోధముగా దానిని రప్పించుచున్నాను. ఆ జనులు దాని మీదికి యుద్ధ పంక్తులు తీర్చుచున్నారు. వారి మధ్య నుండియే ఆమె పట్టబడును. ప్రజ్ఞగల బలాఢ్యులు దోపుడు సొమ్ము పట్టుకొనక మరలని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండును. కల్దీల దేశము దోపుడు సొమ్మగును, దాని దోచుకొని వారందరూ సంతుష్టి నొందెదరు. ఇదే యెహోవా వాక్కు. నా స్వాస్థ్యమును దోచుకొని వారలారా, సంతోషించుచు ఉత్సహించుచు నురిపిడి చేయుచు పెయ్యవలే గంతులు వేయుచు బలమైన గుర్రముల వలె మీరు సకిలించుచున్నారే. మీ తల్లి బహుగా సిగ్గుపడును, మిమ్మును కన్నది తెల్లబోవును. ఇదిగో, అది జనములన్నిటిలో అతి నీచ జనమగును. అది ఎడారియు ఎండిన భూమియు అడవియు నగును. యెహోవా రౌద్రమును బట్టి అది నిర్జనమగును, అది కేవలము పాడైపోవును. బబులోను మార్గమున పోవు వారందరూ ఆశ్చర్యపడి దాని తెగుళ్లన్నీయు చూచి, ఆహా, నీకీ గతి పట్టినదా అందురు. ఆమె యెహోవాకు విరోధముగా పాపము చేసినది. విలుత్రొక్కువారలారా, మీరందరూ బబులోనునకు విరోధముగా దాని చుట్టూ యుద్ధ పంక్తులు తీర్చుడి. ఎడతెగక దాని మీద బాణములు వేయుడి. చుట్టూ కూడి దానిని బట్టి కేకలు వేయుడి. అది లోబడ నొప్పుకొనుచున్నది, దాని బురుజులు పడిపోవుచున్నవి, దాని ప్రాకారములు విరగొట్టబడుచున్నవి. ఇది యెహోవా చేయు ప్రతికారము, దాని మీద పగ తీర్చుకొనుడి. బబులోనులో నుండకుండా విత్తువారిని నిర్మూలము చేయుడి. కోతకాలమున కొడవలి పట్టుకొని వారిని నిర్మూలము చేయుడి. క్రూరమైన ఖడ్గమునకు భయపడి వారందరూ తమ ప్రజల యొద్దకు వెళ్ళుచున్నారు, తమ తమ దేశములకు పారిపోవుచున్నారు. ఇశ్రాయేలు వారు చెదిరిపోయిన గొర్రెలు, సింహములు వారిని తొలగగొట్టెను. మొదట అష్షూరు రాజు వారిని భక్షించెను. కడపట బబులోను రాజైన ఈ నెబుకద్రెజరు వారి ఎముకలను నలుగగొట్టుచున్నాడు. కావున ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా
ఈలాగు సెలవిచ్చుచున్నాడు. అష్షూరు రాజును నేను దండించినట్లు బబులోను రాజును అతని దేశమును దండించెదను. ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించెదను. వారు కర్మెలు మీదను బాషాను మీదను మేయుదురు. ఎఫ్రాయిము కొండల మీదను గిలాదులోనూ మేయిచు సంతుష్టి నొందును. ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు దోషమును వెదకినను అది కనబడకుండును. యూదా పాపములు వెదకినను అవి దొరకవు. శేషింపజేసిన వారిని నేను క్షమించెదను. ఇదే యెహోవా వాక్కు. దండెత్తి మెరాతయీయుల దేశము మీదికి పొమ్ము, పెకోదీయుల దేశం మీదికి పొమ్ము. వారిని హతము చేయుము, వారు శాపగ్రస్తులని ప్రకటించుము. నేను మీకిచ్చిన ఆజ్ఞ అంతటిని బట్టి చేయుము. ఆలకించుడి. దేశములో యుద్ధధ్వని వినబడుచున్నది, అధిక నాశన ధ్వని వినబడుచున్నది. సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తెగి బొత్తిగా విరోగొట్టబడెను. అన్యజనులలో బబులోను బొత్తిగా పాడైపోయెను. బబులోను, నిన్ను పట్టుకొనుటకై బోను పెట్టియున్నాను, తెలియకయే నీవు పట్టబడియున్నావు. యెహోవాతో నీవు యుద్ధము చేయ బూనుకొంటివి, నీవు చిక్కుబడి పట్టబడియున్నావు. కల్దీల దేశములో ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవాకు పనియున్నది. యెహోవా తన ఆయుధశాలను తెరిచి కోపము తీర్చు తన ఆయుధములను వెలుపలికి తెచ్చుచున్నాడు. నలుదిక్కుల నుండి వచ్చి దానిమీద పడుడి, దాని ధాన్యపు కొట్లను విప్పుడి. కసపు కుప్పలు వేసినట్లు దానిని కుప్పలు వేయుడి. శేషమేమియూ లేకుండా నాశనము చేయుడి. దాని ఎడ్లన్నిటినీ వధించుడి, అవి వదకుపోవలెను. అయ్యో, వారికి శ్రమ, వారి దినము ఆసన్నమాయెను, వారి దండన కాలము వచ్చెను. ఆలకించుడి. పారిపోయి బబులోను దేశంలో నుండి తప్పించుకొని వచ్చుచున్న వారి శబ్దము వినబడుచున్నది. మన దేవుడగు యెహోవా చేయు ప్రతికార సమాచారమును, తన ఆలయము విషయమై ఆయన చేయు ప్రతికార సమాచారమును సియోనులో ప్రకటించుడి. వారు వచ్చుచున్నారు, బబులోనునకు రెండని విలుకాండ్రను పిలువుడి. విల్లుత్రొక్కువారలారా, మీరందరూ దాని చుట్టూ దిగుడి. అది యెహోవా మీద గర్వపడినది, ఇశ్రాయేలు పరిశుద్ధుని మీద గర్వపడినది. దానిలో నొకడును తప్పించుకొనకూడదు. దాని క్రియలను బట్టి దానికి ప్రతికారము చేయుడి. అది చేసిన పని అంతటిని బట్టి దానికి ప్రతికారము చేయుడి. కావున ఆ దినమున దాని యవ్వనస్తులు దాని వీధులలో కూలుదురు, దాని యోధులందరూ తుడిచివేయబడుదురు. ఇదే యెహోవా వాక్కు. ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా వాక్కు ఇదే. గర్విష్ఠుడా, నేను నీకు విరోధినయ్యున్నాను. నీ దినము వచ్చుచున్నది, నేను నిన్ను శిక్షించు కాలము వచ్చుచున్నది. గర్విష్ఠుడు తొట్రిల్లి కూలును, అతని లేవనెత్తువాడెవడునూ లేకపోవును. నేనతని పురములలో అగ్ని రాజబెట్టెదను, అది అతని చుట్టుపట్టులన్నిటినీ కాల్చివేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఒకడును తప్పకుండా ఇశ్రాయేలు వారును యూదా వారును బాధింపబడిరి. వారిని చెరపెట్టిన వారందరూ వారిని గట్టిగా పట్టుకొనుచున్నారు. వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు. వారి విమోచకుడు బలవంతుడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. భూమికి విశ్రాంతి కలుగజేయుటకును బబులోను నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టించును. యెహోవా మాట ఇదే. కల్దీయులను, బబులోను నివాసులను, దాని అధిపతులను, జ్ఞానులను కత్తిపాలగుదురు. ప్రగల్భములు పలుకువారు ఖడ్గవశులై పిచ్చివాన్రగుదురు. బలాఢ్యులు నిర్మూలమగు వరకు ఖడ్గము వారి మీద పడును. ఖడ్గము వారి గుర్రముల మీద పడును, వారి రథముల మీద పడును. ఖడ్గము వారి మీదికి దిగుట చేత దానిలోనున్న పరదేశులు స్త్రీల వంటి వారగుదురు. అది దాని నిధుల మీద పడగా అవి దోచుకొనబడును.
నీళ్లకు ఎద్దడి తగులును, అవి ఇంకిపోవును. అది చెక్కబడిన విగ్రహములు గల దేశము. జనులు భీకర ప్రతిమలను బట్టి పిచ్చి చేష్టలు చేయుదురు. అందుచేతను అడవి పిల్లులును నక్కలును అక్కడ నివసించును. నిప్పుకోళ్లును దానిలో నివాసము చేయును. ఇక మీదట అది ఎన్నడును నివాస స్థలము కాకపోవును. తరతరములు దానిలో ఎవరునూ కాపురముండరు. యెహోవా వాక్కు ఇదే. సొదొమను గొమొర్రాను వాటి సమీప పట్టణములను దేవుడు నాశనము చేసినప్పుడు జరిగిన రీతిగా ఎవడునూ అక్కడ కాపురముండకపోవును. ఏ నరుడునూ దానిలో బస చెయ్యడు. జనులు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నారు. మహాజనమును అనేక రాజులను భూదిగంతముల నుండి రేపబడెదరు. వారు వింటిని ఈటెను పట్టుకుని వచ్చెదరు. వారు క్రూరులు, జాలిపడని వారు. వారి స్వరము సముద్ర ఘోష వలె ఉన్నది. వారు గుర్రములను ఎక్కువారు. బబులోను కుమారి ఒకడు యుద్ధ పంక్తులు తీర్చు రీతిగా వారందరూ నీ మీద పంక్తులు తీర్చుచున్నారు. బబులోను రాజు వారి సమాచారము విని దుర్బలుడాయెను. అతనికి బాధ కలిగెను. ప్రసవ స్త్రీ వేదన వంటి వేదన అతనికి సంభవించెను. చిరకాల నివాసమును పట్టుకొనవలనని శత్రువులు యోర్దాను ప్రవాహములో నుండి సింహము వలె వచ్చుచున్నారు. నిమిషములోనే నేను వారిని దాని యొద్ద నుండి తోలివేయుదును. నేనెవని ఏర్పరుతునో వానిని దానిమీద నియమించెదను. నన్ను పోలియున్నవాడై నన్ను ఆక్షేపణ చేయువాడేడి? నన్ను ఎదిరింపగల కాపరి ఏడి? బబులోను గూర్చి యెహోవా చేసిన ఆలోచన వినుడి. కల్దీల దేశమును గూర్చి ఆయన ఉద్దేశించినది వినుడి. నిశ్చయముగా మందలోని అల్పులైన వారిని వారు లాగుదురు. నిశ్చయముగా వారిని బట్టి వారి నివాస స్థలము విస్మయమొందును. బబులోను పట్టబడుచున్నదను సమాచారము విని భూమి కంపించుచున్నది. జనములలో అంగలార్పు వినబడుచున్నది.